నా పేరు టి వెంకటరమణయ్య, డిప్యూటీ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ. ఈరోజు మనము పెరటి కోళ్లలో గుడ్ల ఉత్పత్తిని పెంచే 6 చిట్కాలు మనం ఈరోజు పెరటి కోళ్ల రైతులకు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ పెరటి కోళ్ల గుడ్ల ఉత్పత్తిలో ముఖ్యంగా సమతుల్య దాణ, సమతుల్య ఆహారము మనం ఇవ్వవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ దానాలో కనీసము 18% ప్రోటీన్ ఉండాలి, కాల్షియం 3.5% ఉండాలి. అట్లా మనం ఇవ్వగలిగితే సమతుల్య ఆహారము ఈ కోళ్లకు మనం సప్లై చేసినట్లయితే మనకు గుడ్ల ఉత్పత్తి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి లైట్ మేనేజ్మెంట్. దాన్ని మనము కాంతి నిర్వహణ అంటాం. ఈ లైట్ మేనేజ్మెంట్ లో కనీసం అంటే రోజుకి 14 నుంచి 16 గంటలు మనము కాంతి అవసరం ఉంటుంది ఈ కోళ్లకు. కాబట్టి అది కంపల్సరీగా మనము ఈ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే నీటి నిర్వహణ, నీటి నిర్వహణకు శుభ్రమైనటువంటి నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు ప్రతిరోజు మనము 3 పూటలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమాత్రం నీటి సమృద్ధిగా ఇవ్వకపోతే గుడ్లు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంటుంది. గుడ్ల ఉత్పత్తి మీద అది ప్రభావం చూపిస్తుంది. కాబట్టి కంపల్సరీగా శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన నీరు మనము 3 పూటలా ఇవ్వాలి. తర్వాత 4వ పాయింట్ వ్యాక్సినేషన్ మరియు డీవార్మింగ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి చర్య ఇది. ఎందుకంటే వ్యాక్సినేషన్ మామూలుగా మనకు వ్యాక్సినేషన్ లో ముఖ్యంగా మనము పద్ధతి ప్రకారంగా వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్స్ ముఖ్యంగా లసోటా, గంబోరా, మ్యారెక్స్ మరియు ఎగ్ డ్రాప్ సిండ్రోమ్ వ్యాక్సిన్స్ మనం పద్ధతి ప్రకారంగా మనము ముందు జాగ్రత్తగా వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే డీవార్మింగ్ 3 నెలలకు ఒకసారి మనం కంపల్సరీగా నట్టల నివారణ మందులు మనం తాపించుకోవాల్సి ఉంటుంది. అది డోస్ ప్రకారంగా ఆ జాగ్రత్తలు పాటిస్తూ ఇవి చేసిన తర్వాత మనము నెక్స్ట్ ఇంకోటి నెట్ బాక్సెస్. గుడ్ల ఉత్పత్తిలో నెట్ బాక్సెస్ మనం కంపల్సరీ వాడాల్సి ఉంటుంది. ఈ ప్రతి 4 కోళ్లకు ఒక నెట్ బాక్స్ మనం కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ కోళ్ళని పెడితే మనకు ఆ గుడ్లు పగిలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి 4 కోళ్లకు ఒక నెట్ బాక్స్ వెలుక పెట్టే కంపల్సరీ మనం వాడాల్సి ఉంటుంది. ఇది ఈ కోళ్ల పెంపకందారు, పెరటి కోళ్ల పెంపకందారులు, పెరటి కోళ్ల రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత లాస్ట్ పాయింట్, మనము ఒత్తిడిని తగ్గించాలి. ఎందుకంటే చాలా స్ట్రెస్ లో ఉంటాయి. ఈ వర్షానికని లేకపోతే ఎండకు అని చెప్పేసి ఈ స్ట్రెస్ లో ఉంటాయి. కాబట్టి ఈ స్ట్రెస్ ను తగ్గించడానికి AD3 ఈజీ అనేటువంటి విటమిన్స్ మనం మామూలుగా యాంటీ స్ట్రెస్ విటమిన్స్ అంటాం. వీటిని కంపల్సరీగా మనము పద్ధతి ప్రకారం వాడాలి. ఈ యొక్క 6 చిట్కాలు మనము వాడినట్లయితే, ఈ ఫాలో అయినట్లయితే కంపల్సరీగా మనము గుడ్ల ఉత్పత్తి తగ్గకుండా పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా పెరటి కోళ్ల రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వాటి ఇవన్నీ కూడా మీరు తప్పక పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. వీటి గురించి మరింత సమాచారం కొరకు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఇంకేమైనా సమాచారం కావాలన్నా కూడా ఏపీ స్టేట్ హ్యాచరీ కడప వారిని సంప్రదించవలసిందిగా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను.